మనం కేవలం బిజినెస్ పార్ట్నర్స్గా ఉన్నాం, కానీ బియ్యంకులు కాలేమండి. ఆస్తి ఎవరికి కావాలి? నాకు కావాల్సింది నీ ప్రాణాలు. కరుణ ఏం చేస్తుంటుంది తను? ఇక్కడ ఏదో హాస్పిటల్లో నర్స్గా పనిచేస్తోందండి. అవును డాడీ, అసలు చందు అమ్మ ఎలా చనిపోయింది? దురదృష్టం నన్ను వెంటాడిందమ్మా. యాక్సిడెంట్లో కారు లోయలో పడి కాలిపోయింది. కానీ చందు అమ్మ చనిపోలేదు, బ్రతికే ఉంది. అవునా? నిజంగానా? నిజంగానే బ్రతికే ఉంది. ఇదిగో ఇక్కడ నా మనసులో తను బ్రతికే ఉంది. ఈ రోజు కూడా ఇంకా నా కళ్ళ ముందు సజీవంగా కనిపిస్తూనే ఉంది. మీరు, మమ్మీ, తాతయ్య అందరూ చందు అమ్మ గురించి అంత గొప్పగా చెప్తున్నారు. మీరు అలా చెప్తుంటే నాకు నిజంగా ఆ అమ్మని కలిస్తే ఎంత బాగుండో అనిపిస్తుంది డాడీ. కానీ అమ్మ కూడా చందు అమ్మని చూడలేదంట కదా? చూసే అవకాశం దొరకలేదమ్మా. ఓహో, డాడీ మిమ్మల్ని చందు అమ్మ ఎలా చూసుకునేది? ఎలా అంటే? అదే, మీరంటే ఆ అమ్మకి చాలా ఇష్టం కదా, మిమ్మల్ని బాగా చూసుకునేదా అని. ఒకరి మీద మనసులో ప్రేముంటే ఆ మనిషిని ఎంత బాగా చూసుకుంటారో తెలుసా? ఇప్పుడు మీ మమ్మీకి నేనంటే ఎంత ప్రేమ ఉందో నీకు తెలుసు కదా. మీ మమ్మీ నన్ను ఎంత బాగా చూసుకుంటుందో అంత బాగా చూసుకునేది మీ చందు అమ్మ. ఒక్కొక్కసారి మీ అమ్మ ప్రేమ చూస్తుంటే చందు అమ్మే నన్ను అంత బాగా చూసుకునేలా చేస్తుందా అని చాలాసార్లు అనిపించేది. అంటే మా మమ్మీకి చందు అమ్మకి మిమ్మల్ని చూడటంలో, మీ మీద ప్రేమ చూపించడంలో తేడా లేదు అంటారు, అంతేనా డాడీ? ఎగ్జాక్ట్లీ. నాకు ఆఫీస్ టైం అయింది, నేను వెళ్ళొస్తానమ్మా. హలో మేడం గారు, విన్నారా డాడీ ఏమన్నారో? ఇప్పటికీ నువ్వు డాడీని ప్రేమిస్తున్నావని అంటున్నారు. అలాగే డాడీ కూడా నిన్ను చందు అమ్మంతే ఇష్టపడుతున్నారు, అర్థమైందా? ఆయన నన్ను ప్రేమించడం లేదని నేనెప్పుడు అనలేదు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన ఎంత మంచి మనిషో నాకు తెలిసినంతగా బహుశా ఆ చందు కూడా తెలియదేమో. ఎందుకంటే ఆయన ప్రేమని చందు కంటే ఎక్కువ నేనే పొందాను. ఆ ప్రేమ ఎక్కడ దూరం అవుతుందో అనే భయం, ఆయన నాకెక్కడ కాకుండా పోతారో అనే భయం. మరంత ప్రేముండి విడాకులిస్తానని ఎందుకన్నావు మమ్మీ? నాకు తెలుసులే, నువ్వు బాగా పొసెసివ్ కదా, ఆ కోపంలో ఏదో చేసేసావు, అంతేనా? చాలే పద, టిఫిన్ పెడతాను. నాకు హాస్పిటల్కి టైం అయింది. నాకు తెలుసులే మమ్మీ. తాతయ్య, రామానోడారా,
రా చిన్న రా. ఏంటదయ్యా ఏదో హడావుడిగా రమ్మని ఫోన్ చేసావు, ఏమైంది? ఏమవుతుందిరా, ఏదో పనుండే కదా పిలుస్తాను. సరే చెప్పండి. ఉండి చెప్తాను. ఇట్రా. ఇదిగో నువ్వు వెళ్ళి ఆ రూమ్ లో కూర్చో. సరే ఎందుకు? చెప్తాను, వెళ్ళు వెళ్ళు. హాయ్ క్రిష్. వసు రామ్మా రా. ఏంటి క్రిష్, ఏంటి ఏదో మాట్లాడాలని ఫోన్ చేశారు? అవునమ్మా, చాలా విషయాలు మాట్లాడాలి. రా కూర్చో. పర్వాలేదు క్రిష్, ఏంటో చెప్పండి. ఉండమ్మా, నువ్వు కూర్చో. రా రా రా. ఏం తాతయ్య చెప్పండి, చెప్పవు. రా. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను నేను మీ ఇద్దరిని ఎందుకు రమ్మని పిలిచాను. మీ ఇద్దరు ఎవరికి వాళ్ళు మూతి ముడుచుకొని ఎవరింట్లో వాళ్ళు ఉండి ఒకరి కోసం ఒకరు బాధపడుతుంటే ఉపయోగం ఏముంది? ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే మీ సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది. ఆ రోజు నీకు చెప్పాను, గుర్తుందా మనోడా? ఏదో ఒక రోజు మీ ఇద్దరిని కలిపే ఏర్పాటు చేస్తానని. అది ఇదే. మొత్తానికి తాత అని పిలుస్తూనే నా చేత ఈ వయసులో చేయకూడని పనులన్నీ చేయించేవరా మనవడా. పర్వాలేదులే, మీకోసం ఏం చేసినా తప్పులేదురా. ఇప్పుడు మీరు మనస్ఫూర్తిగా హాయిగా మాట్లాడుకోండి. ఈలోపు నేను ఆఫీస్కి ఫోన్ మాట్లాడొస్తాను. ఎలా ఉన్నావు వసు? చిన్న, ఏంటి వసు ఇది? కనీసం నాతో ఫోన్లో అయినా మాట్లాడాలి అని అనిపించలేదా? నిన్ను ప్రేమించాను అన్నప్పుడు నన్ను కాదు అన్నావు. నిజం తెలిసి నువ్వే నన్ను ప్రేమించాను అన్నావు. ఇప్పుడు నాతో మాట్లాడటమే మానేశావు. నాకు మాట్లాడాలనే ఉంది చిన్న, కానీ ఏం చేయను. నీతో మాట్లాడితే నిన్ను ఏం చేస్తారు అనే భయం. చూసావుగా, నన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తే నిన్ను ఎలా జైలు పాలు చేశారు. నీ మీద ప్రేమ లేక కాదు చిన్న, నా ప్రేమ నీ లైఫ్కి ఎక్కడ ప్రాబ్లం అవుతుందో అనే భయం. కానీ ఒక్కటి మాత్రం నిజం చిన్న, మా డాడీ నన్ను బెదిరించి మన పెళ్లినైతే ఆపగలిగారేమో, కానీ నాకు నా మనసులో నీ మీదున్న ప్రేమని మాత్రం చెరిపేలేకపోయారు.
ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకు మనమిద్దరం భార్యాభర్తలమే. తదాస్తు. ఇదే ఇందుకోసమే మీ ఇద్దరిని పిలిపించింది. ఇప్పుడు చూడరా, మాట్లాడితే వసు నాతో మాట్లాడడం లేదు అన్నావు కదా. ఓ ఆడపిల్ల తను ప్రేమించిన మనిషితో మాట్లాడడం లేదు అంటే దాని వెనక చాలా బలమైన కారణం ఉంటుందిరా. వసు చెప్పింది నిజం. మీ నాన్నగారు ఎన్ని నాటకాలు ఆడినా, ఎంత బెదిరించినా మీ ఇద్దరి మనసుల్ని మాత్రం వేరు చేయలేకపోయారు. ఎప్పటికైనా మీరే గెలుస్తారు. మిమ్మల్ని గెలిపించడానికి నాలాంటి వాళ్ళు ఎప్పుడూ మీకు తోడుంటారా. అమ్మ వసు, మీ నాన్నని ఎదిరించి మీ ఇద్దరి పెళ్లి జరిపించడం క్షణాల్లో పనమ్మా. కాకపోతే మీ నాన్నే చిన్న గొప్పతనం తెలుసుకొని పెళ్లి చేయాలి. అదే నేను కోరుకునేది. కొంచెం ఆలస్యం అవుతుందేమో కానీ మీ ఇద్దరి పెళ్లి మాత్రం జరిగే తీరుతుంది. అప్పటి వరకు మాట్లాడుకుంటే ఏం తప్పులేదు. పెద్దవాణ్ణి, నా చేత మరీ ఇలాంటివన్నీ చెప్పించకండ్రా, ఏం బాలేదు. పర్వాలేదులే క్రిష్, పెద్దవాళ్లేగా, అన్ని పిల్లలకి నేర్పించాల్సిందే. ఏంటి, నువ్వు హైదరాబాద్కి రావడం కొత్త? అవునండి, ఎప్పుడో నా చిన్నప్పుడు వచ్చాను. అది కూడా మా బంధువులు పెళ్ళుంటే మా అమ్మా నాన్నలతో వచ్చాను. వెంటనే వెళ్ళిపోయాను. ఆ తర్వాత మళ్ళీ ఇదిగో ఇప్పుడే రావడం. మరి కరుణతో ఎప్పుడు రాలేదా నువ్వు? కరుణ ఇక్కడుందనే విషయం తెలుసుకోవడానికి నాకు చాలా రోజులు పట్టిందండి. అదేంటి? అవునండి, కరుణ నాకు 25 ఏళ్ల కిందట మా జోసెఫ్ గారి హాస్పిటల్లో పరిచయం. ఆ తర్వాత మళ్ళీ ఇన్ని రోజులకి ఇక్కడుందని తెలిసింది. అవునా? మీ ఇద్దరూ చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అనుకున్నాను. అయినా 25 ఏళ్లు ఎక్కడుందో తెలియకపోవడం ఏంటి? అదంతా ఓ పెద్ద కథ అండి. ఏంటో ఆ కథ? చెప్పాలంటే భారతం అవుతుంది. ఓ, అంత పెద్ద కథ ఉందా కరుణకి? అప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో ఉంటుంది అని. అవునండి, మీకు కరుణ ఎలా తెలుసు? నాకు కరుణకి మధ్య చాలా గొప్ప అనుబంధం ఉందిలే. అందుకేనేమో ఆ దేవుడు నిన్ను పరిచయం చేశాడు. ఆ కరుణ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి జ్యోతి. నీకు తను తెలుసు కదా, చెప్పు. ఒక నిమిషం. హలో అమృత. భార్గవి, ఎక్కడున్నావు? నేనా? ఊరు నుంచి ఒక ఫ్రెండ్ వచ్చింది, తనతో కలిసి బయటికి వెళ్తున్నాను. నీ సంగతులేంటి? ఏమంటున్నారు మీ ఆయన? ఆయనే ఉంటారు. ఆయన ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటారు. నువ్వు ప్రశాంతంగా ఉందావనే కదా ఆ నోటీసును కూడా చింపేశావు. ఇంకా ఆయన ప్రశాంతంగా ఉండకేం చేస్తారు? హాయిగా ఆయనకు కావలసినంత ఫ్రీడమ్ ఇచ్చావు. నువ్వు చక్కగా కాంప్రమైజ్ అవుతున్నంత కాలం ఆయనకి ఏ కష్టమో తెలీదు. ఎంత కాంప్రమైజ్ అయినా ఆయనకి నేను నచ్చట్లేదు భార్గవి. నాతో బ్రతకటం ఆయనకి కష్టంగానే ఉంది. అను కోసం నేను అన్ని చంపుకొని బ్రతుకుతున్నా ఆయనకి కనీసం నా మీద జాలి కూడా లేదు. నువ్వు తనకేం తక్కువ చేశావు అమృత? అసలు చందు పోయాక చందు లేని లోటును పూడ్చావు నువ్వు. అదే నన్ను చేసిన తప్పు. ఆయన గారి కంటికి నువ్వు మనిషిగా కూడా కనిపించటం లేదేమో.
చందునైతే పువ్వుల్లో పెట్టి చూసుకునేవాడు. చందు ఉండగా మరో ఆడదాని వైపు కన్నెత్తి కూడా చూసేవాడే కాదు. మరి ఈ వయసులో ఎందుకు ఇలాంటి బుద్ధి పుట్టిందో మరి. అందుకే చెప్పాను, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ కావద్దు అని. నువ్వు విన్నావా? ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం అమృత, నీ భర్త ఆ చందుని చూసినట్టుగా నిన్ను చూడడం లేదు. ఇంకా నువ్వు ఆ మనిషినే నమ్ముతాను అంటే నీ ఇష్టం. ఏదో ఒకరోజు ఆ కరుణతో కలిసి నీకు అన్యాయం చేయడం గ్యారంటీ. ఆ తర్వాత నీ ఇష్టం. బాగా ఆలోచించుకో. నేను తర్వాత ఫోన్ చేస్తాను. చందునా? ఏమండి, మీరు ఇప్పుడు మాట్లాడింది ఏ చందు గురించి? నీకెంతమంది చందులు తెలుసేంటి? నాకు ఒక్క చందునే తెలుసండి, అది కూడా మా కరుణ. అదే, మా కరుణ అసలు పేరు చందునే కదా. ఏంటి? కరుణ అసలు పేరు చందునా? అదెలా? అంటే కరుణకి 2 పేర్లున్నాయా? అవును, తన అసలు పేరు చందునే. కార్ యాక్సిడెంట్లో కాలిపోయి మా హాస్పిటల్కి వచ్చినప్పుడు చందు అని చెప్పింది. ఆ తర్వాత మా డాక్టర్ గారే తనకి ప్లాస్టిక్ సర్జరీ చేయించారు. నువ్వు చెప్పేది నిజమా? అవునండి, నిజం. కరుణే చందు, చందునే కరుణ. మీకు తెలీదా? అసలు చందుకి ఎక్కడ కార్ యాక్సిడెంట్ అయింది? అనంతగిరి ఘాట్ రోడ్లోనే యాక్సిడెంట్ అయిందండి. మొహమంతా కాలిపోయి వికృతంగా అయిపోయింది. కడుపులో పెరిగే బిడ్డకు తన మొహం చూపించలేను అని ఏడుస్తుంటే మా డాక్టర్ జోసెఫ్ గారే దగ్గరుండి మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించారు. అప్పట్నుంచి తన్ని కరుణగానే అందరూ పిలిచారు. కాకపోతే చాలా రోజుల తర్వాత మీరు చందు అని ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. పైగా కరుణతో కలిసి అన్యాయం చేస్తారు అంటున్నారు. మరి చందు కరుణ ఒకరే కదా. మనం కరుణ దగ్గరికి వెళ్తాం కదా, అక్కడ మీకు ఇంకా వివరంగా కరుణతోనే చెప్పిస్తాను. అలాగే తీసుకుని వెళతానుగా. అమ్మ కరుణ, ఏమైందమ్మా? ఏమైంది? గిన్నె దించుతుంటే ఒక్కసారిగా గుడ్డ అంటుకుంది డాడీ. ఆ భయంలో. పర్వాలేదులేమ్మా, పాలేగా, పోతే పోనీ. కానీ నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. ఏమరపాటు ఎన్నో అనార్థాలకి దారి తీస్తుంది. నాకెందుకో భయంగా ఉంది డాడీ. భయమా? ఎందుకమ్మా? ఇలా గుడ్డ కాలిపోకూడదు అంటారు కదా డాడీ. ఏదైనా చెడు జరుగుతుందేమో. అలాంటిదేం ఉండదమ్మా. నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకోకు. అయినా ఇలాంటివి అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. వీటికి అలా భయపడితే అలా చెప్పు. ఏమో డాడీ, చిన్న విషయం కూడా నన్ను చాలా కలవర పెడుతుంది. నేనున్న పరిస్థితి అలాంటిది. ఎవరికి నా వల్ల ఏ కష్టం వస్తుందో అన్న భయం, ఎవరి వల్ల మనకి ఏ ఆపద వస్తుందో అన్న భయం. ఏ ఆపద రాదమ్మా. నువ్వు అనవసరంగా టెన్షన్ పడుకో. నేనున్నాను కదమ్మా. అలా భయపడితే ఎలా చెప్పు. చూడమ్మా కరుణ, మనిషికి ఊపిరి ఉన్నంత వరకు సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని ఎదుర్కోవడం కోసం మనం ఎంత కష్టపడాలో అంత గుండె ధైర్యం కూడా తెచ్చుకోవాలి. చిన్న చిన్న వాటికి నువ్వు అదేరే పడకమ్మా.
హాస్పిటల్లో చందుకి ప్లాస్టిక్ సర్జరీ చేసినప్పటి రికార్డ్స్లో తన పేరు చందు అనే ఉంటుంది. సర్జరీ తర్వాత కరుణగా మారినట్లు క్లియర్గా ఉంటుంది.